హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇండస్ట్రీలో 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు. ఆయన గురించి చెప్పాలి అంటే మాటల్లో చెప్పనక్కలేదు. అటు వైఎస్ఆర్సీపీలో పొలిటీషియన్గా వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ జనసేన పార్టీలో అయితే ఆయన ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, ఫైన్. సో సార్, షూటింగ్లో ఉన్నారు, డిస్టర్బ్ చేస్తుంటే సారీ. పర్లేదు. సార్, సినీ రంగానికి సంబంధించి పొలిటీషియన్ సైడ్ వెళ్ళిపోయిన అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి అటు వెళ్ళినప్పుడు ఇటు రావాలి అంటే చాలా మట్టుకి సినిమాస్ తగ్గించేస్తారు. మీరు షూటింగ్లోనే ఉన్నారు, ఇంకా సినిమాస్ కంటిన్యూ చేస్తున్నారా? సినిమాలు ఇప్పుడు నేను వదిలి వెళ్ళిపోవడం, నేను పెద్ద హీరో కాదు. నేను పాలిటిక్స్లోకి వెళ్ళినా కూడా జనం ఒప్పుకోరు. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీరు ఉండాలంటే కామెడీ మీ నుంచి రావాలంటారు. సో ఒక గవర్నమెంట్ ప్రభుత్వ వైఫల్యాల మీద గొంతెత్తాం, గట్టిగా మాట్లాడాం. 2020 నుంచి జనసేన సింపథైజర్గా ఉన్నాను. 2024లో కండువా వేసుకున్నాం. సో అద్భుతంగా మేనిఫెస్టో జనాల్లో తీసుకెళ్ళాం. ప్రజల్లో వ్యతిరేకం పవన్ కళ్యాణ్ గారు నమ్మిన విధానం, చంద్రబాబు నాయుడు గారు నమ్మిన విధానం పెద్ద హ్యూజ్ సక్సెస్, పెద్ద విక్టరీ వచ్చింది. సార్, ఇప్పుడు పొలిటికల్ విషయానికి సంబంధించి మీరు ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎస్సీబీసీగా చేశారు, కానీ మిమ్మల్ని కావాలనే తీసేశారు. ఎందుకంటే మీకు వాళ్ళకి సంబంధించిన కుట్రలు అన్నీ తెలుసు కాబట్టి, బయటకు వస్తే మీరు అవన్నీ బహిర్గంగా చెప్పేస్తారు కాబట్టి మీరు ఆ పార్టీలో నుంచి ఎవరో మహిళకు సంబంధించి ఇష్యూ చేసి మిమ్మల్ని బయటకు తీసేశారు. అది నిజమే అంటారా? అది అలాగా లేనిపోనివి క్రియేట్ కల్పించి చేసి, ఇప్పుడు చూడండి, కర్మ ఎక్కడ పోదు, కర్మ పక్కనే ట్రావెల్ అవుతుంటుంది. ఒకరిని మనం పాడు చేస్తే ఇంకొకటి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు గోరెంట్ల మాధవ్, ఆయన్ని డామినేట్ చేసే అనంతబాబు, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, ఇలాగా బోల్డ్ మంది ఉన్నారు. మన దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని ఏం చేశారంటే, వీడుంటే ఎస్యూబీసీకి సంబంధించిన, టీటీడీకి సంబంధించిన అన్నిటిలో చూస్తున్నాడు, అన్ని జాగ్రత్తగా. ఇక్కడ లొసుగులు జరుగుతున్నాయి, ఇక్కడ లొసుగులు జరుగుతున్నాయి, ఇవన్నీ బయటికి తీస్తున్నారు. ఎగోలు వాళ్ళకి ఏంటంటే అన్నీ బయట పెడతాడు. వీడు క్రిస్టియానిటీ తిరుమలలో బాగా పాతుకుపోయింది. అక్కడ ఆ లైటింగ్లో కూడా ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఎందుకు ఇలా చేశారని అన్నీ అడిగినందుకు వాళ్ళు నన్ను పంపించడం జరిగింది. కరెక్ట్గా నేను అన్నా, ఎక్కడైనా ఆడపిల్ల ఉసురు తగిలి నాశనం అవుతాడు అంటారు. నా ఉసురు తగిలి అటు పోయాడు మొత్తం. చరిత్ర లేకుండా పోయింది. వన్ టైం సేమ్, ఇంక చరిత్రలో మళ్ళీ కాలేడు. మొన్న మీరు చిరంజీవి బర్త్డే సందర్భంగా వెళ్ళినప్పుడు 11/11/22 కమెంట్ చేశారు కదా. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. అంటే ఒకప్పుడు ప్రతిపక్ష హోదా వాళ్ళకి 23 సీట్స్తోని గెలిచినప్పుడు టీడీపీ పార్టీని మీ దగ్గర నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను నేను గుంజుకుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు ఆయన్నే నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఇన్ని రోజులు ఆయన్నే మాట్లాడిన ఆయన, మరి ప్రతిపక్ష హోదా ఉంటేంది లేకపోతే ఎన్ని సీట్లు వస్తేంది, ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి అని లేఖలు రాస్తూ ఉన్నారు, ఢిల్లీ వరకు కూడా పెడుతున్నారు. దాని గురించి ఏమంటారు? ఇస్తారంటారా ఆయనకు? అంటే మా రఘురామకృష్ణరాజు గారు భుజంపై చేసి, మీలాంటి మహానుభావులు, మీలాంటి పెద్దవాళ్ళు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు మీరు అసెంబ్లీలో ఉండాలండి. మీరు ఉంటేనే మంచి గట్టిగా ఉంటుంది, ప్రజా సమస్యల మీద మీరు పోరాడండి, అది ఇదని ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏదో చచ్చిపోయినోడికి బతికున్నోడికి ఒకటే నవ్వు అనేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ ఏంటంటే 23 వచ్చినప్పుడు ఇది దేవుడు స్క్రిప్ట్ అని చెప్తున్నాను అన్నాడు. మరి 11 వచ్చినప్పుడు మేమనాలిగా ఇదిరా స్క్రిప్ట్ దేవుడిదని, ఇదిరా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్, ఇదిరా పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ అని మేమనొచ్చు. మాకు సంస్కారం ఉంది, సంస్కారం అడ్డు వచ్చి మేమేం మాట్లాడలేదు. సచిన్ భవన్ ఎందుకు 10 సార్లు చంపడం? అసెంబ్లీకి వస్తే అతను కూర్చోలేడు, అతనికి పవర్ లేకపోతే ఉండడు. అతనికి అసెంబ్లీలో కూర్చోవాలి, ఎక్కడో వెనక బెంచీలో కూర్చోబెడతారు. సో ఫోన్లోనే ముందు కూర్చోమన్నారు. అన్ని పరిపాలన ఎవరైనా సరే, పార్టీ ఓడిపోయింది ఘోరంగా, 11 సీట్లకి మనం పరిమితం అయ్యాం. జనాల్లో వచ్చిన ఉధృతమైన మార్పు, దీన్ని ఎలాగ ఎదుర్కోవాలి, మనం మళ్ళీ ఎలా ఘటన అవ్వాలి, దీంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, దీంట్లో ఓటమి వైఫల్యాలు ఏంటి, అవన్నీ తెలుసుకుని మాట్లాడతారు. ఈయన ఏంటంటే ఒక చైర్ వేసుకుని నా అవ్వాతాతలు ఎక్కడికి పోయారు,
నా అక్కా చెల్లెలు ఎక్కడ పోయారు, నా పథకాలు ఎక్కడ పోయినాయి, నేను పంచిన డబ్బులు ఎక్కడ పోయినాయి. నీ డబ్బులు కాదురా నాయన, అది గవర్నమెంట్ డబ్బులు అయ్యి నువ్వు కూర్చుని బటన్ నొక్కావు. నేను నా ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మీరు బటన్ నొక్కే అవకాశం ప్రజలు మీకు ఇవ్వట్లేదు, 2 బటన్లు వాళ్ళే నొక్కుతున్నారు, ఒకటి ఎమ్మెల్యేగా ఒకటి ఎంపీగా. కాసుకోండి, మీకు 136 కూటమి, 21 జనసేన, అలాగే 21 ఎంపీలు వస్తారని నేను ఎప్పుడో 1.5 year ముందే చెప్పాను నేను. సో భగవంతుడు ఇంకా 164 ఇచ్చాడు, 21 ఎమ్మెల్యే 2 ఎంపీలు గెలిచారు. సో సత్తా ఏంటని చూపించాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కూటమి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే సార్, మీరు ఇన్ కేస్ అంటే ఇటు పార్టీ మారకపోయి ఉంటే ఇంకో అంబటి రాంబాబు, ఇంకో రోజా, ఇంకో కొడాలి నాని ప్లేస్లో 4వ వ్యక్తిగా మీరు ఉంటారు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలామంది అన్నారు. ఎందుకంటే మీరు ఎక్కువగా వాళ్ళంత బూతులు మాట్లాడకపోయినా ఆబ్వియస్లీ అపోజిషన్ అన్నాక విమర్శించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ మీరు అదే పార్టీలో ఉంటే వాళ్ళతో పాటు మీ పేరుని జాయిన్ చేస్తారనేది నిజమేనా? నేనేంటంటే కడుపుగా అన్నం తింటాను కానీ ఇలా దరిద్రాలు తినను నేను. మనం ఇది తప్పు, మనం వెళ్ళింది మనకి వెనకాల ఒక కొండంత అన్న ఉండాలి, లేకపోతే ఒక అన్న ఉండాలి, ఎవడో లేడు మన పక్కన. సరే మనం వెళ్ళింది రాంగ్, మనం ఇప్పుడే రెక్టిఫై అయ్యాం, తెలుసుకున్నాం నిజమేంటి అనేది. అతను మాట్లాడే అంత మంచివాడు కాదు, కర్కోటకుడు, దుర్మార్గుడు. ఆయన అన్నాడు మాట తిప్పం మడం తప్పం అన్నాడు, అన్నీ అయిపోయినాయి సినిమా డైలాగుల్లో. సో 2020లో నేను స్వచ్ఛందంగా రాజీనామా చేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చేసాక బయటికి రాకపోతే చరిత్ర క్షమించదండి. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎవ్వరూ క్షమించరు. ఎక్కడో ఒరిస్సా కాదు, జోధ్పూర్ అక్కడికి వెళ్ళిపోయి ఆ ఒంటిల్ని మీద జనాలను ఎక్కించుకుని ఆ ఒంటిని తోలుకుంటూ అక్కడెక్కడో శాశ్వత జీవితం గడపాలి. నాకేంటంటే భగవంతుడు కళ్ళు తెరిపించాడు, ఈ దరిద్రం నుంచి నువ్వు బయటికి వెళ్ళన్నారు. నేను ఒకరిని, బాలశౌరి గారు ఒకరు, బందర్ ఎంపీ గారు, ఇద్దరం బయటకు వచ్చాం. సార్ రీసెంట్గా మీరు కూడా ఒక వీడియో ఖచ్చితంగా చూసే ఉంటారు. ఎందుకంటే మీరు నేను తెలుసుకున్నాను నా తప్పు అన్నారు కాబట్టి సోషల్ మీడియా మొత్తంలో పృథ్వీరాజ్ తప్పు తెలుసుకున్నాడు, అందుకే పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద పడ్డారు అని చెప్పేసి సోషల్ మీడియాలో మీ గురించి అంటే కొంచెం నెగిటివ్గానే మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు అక్కడ ఏం జరిగింది, ఆ సినారియో ఏంటి? అసలు సోషల్ మీడియా అంటేనే మనకి తెలిసింది అది. చిరంజీవి గారు మాకన్నా సీనియర్ యాక్టరు, అన్నయ్య, చలనచిత్ర పరిశ్రమకు ఒక గాడ్ ఫాదరు. ఆయన కాళ్ళకు దండం పెట్టడంలో తప్పులేదు సార్, బీయింగ్ యాక్టర్. అలాగే విశ్వవిఖ్యాత నట సౌరభం నందమూరి తారక రామారావు, ఆయన కాళ్ళకి దండం పెడితే తండ్రి లాంటి వాడు. ఎందుకంటే ఆయనతోటి నేను కలిసి భోజనం చేశాను, కలిసి ఆయనతోటి ఇప్పుడు మీరు యాంకర్ ఎలాగా మాట్లాడుతున్నారు అలాగే నేను యాంకర్ చేశాను అయితే ఆయన ఒక ప్రోగ్రామ్కి. సో అది నాకు ఆస్కార్ అవార్డులాగా ఫీల్ అయ్యాను అప్పుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకునేటప్పుడు ఆయన వారాహి పూజలో ఉన్నాడు. అది చూస్తే ఆయనలో ఒక తేజస్సు, పవిత్రత, భగవంతుని ఒక స్వచ్ఛమైన మనస్సు, ఆ రూపం అలా కనపడింది. దండం పెట్టాను. అయినా ఇంకొకటి, నా నాయకుడు, నేను ఇష్టపడే వ్యక్తి కాళ్ళకు దండం పెట్టడంలో తప్పు నాకు లేనిది మీకెందుకు వచ్చింది? కాళ్ళకు దండం పెట్టడంలో సంస్కారం అది, నేను అది పాటించాను. పదవుల కోసం ఇంకోటి కోసం ఇలా ఏదో రాస్తున్నారు, అదంతా కరెక్ట్ కదని నాకు నచ్చింది. యద్భావం తద్భవతి, నేను ఏదనుకుంటే అది చేస్తాను. నేను కాళ్ళకు దండం పెట్టాలి, ఆయన గౌరవించాలనుకున్నాను, పెట్టాను అంతే. ఓకే సార్, మరి చాలా మట్టుకి ఇది సోషల్ మీడియాలో నేను నిజంగా ఇది స్క్రిప్ట్ అని విన్నాను, మరి ఎంత నిజం అనేది స్క్రిప్ట్లో ఉండవు. జనసేనది కాదు సార్, వైఎస్ఆర్సీపీది. రోజా గారు ఏం మాట్లాడినా, అంబటి రాంబాబు ఏం మాట్లాడినా వాళ్ళకంటూ ముందే ఒక స్క్రిప్ట్, జగన్మోహన్ రెడ్డి పలానా టైంలో పలానా అనండి, ఈ మాటలు అనండి అని ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారంట. నిజమేనా అది? నిజమే, అది మేమందరం అదే కదా బలైపోయింది. ఓకే, అక్కడంతా ఉగ్రవాద శిక్షణ, స్క్రిప్ట్లు అన్నీ ఉంటాయి అక్కడ, ఆ స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళాలి. మరి ఇప్పుడు ఎటు కాకుండా పోయారు కదా సార్, ఇప్పుడు కనీసం దరిదాపుల్లో కూడా ఎక్కడా కనిపించట్లేదు. అంటే ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్లో వీళ్ళు డబుల్ స్క్రిప్ట్ వేసి యాడ్ చేసి ఓకే ఇంకా దాంట్లోంచి వాళ్ళు ఆయన మెప్పు కోసం విపరీతంగా మాట్లాడారు.
పక్కకి వెళ్ళిపోయారు. సార్ ఎలక్షన్స్ కంటే ముందు ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అన్నా నువ్వు తోపు, అన్నా నువ్వు తురుము అని చెప్పేసి జనాలలో ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా ఆయన దగ్గర వరకు ఆయనకు ప్రచారం చేసినా అన్ని చేసినా కూడా పాజిటివ్ వేలో అక్కడ ఉన్న నేతలు అందరూ కూడా చెప్పి ఆయనని కళ్ళు మూసేశారు అని అంటున్నారు. అందులో నిజమేనా సార్ అది? ఆయన కన్ను ఆయన అన్నీ ఆయనకి తెలుసండి. ఆయన ఏంటంటే నేను ఒక రాజు, నేను ఒక చక్రవర్తి అనే భావన అది. అదే దాంతో అయిపోయింది. చరిత్ర చెప్పారు 11, ఒక త్వరలోనే 7-8 వెళ్ళిపోతున్నారు. ఇక మిగిలింది 3 ఉంటారు. ఆ 3లో ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక అంబటి రాంబాబు ఉంటారు. అది ఆయన కూడా రూమర్ ఏంటంటే ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఎంపీకి వెళ్ళిపోతాడంట. సో ఇక లేదండి, వైఎస్ఆర్సీపీ అనేది లేదు, అయిపోయింది. ఆయన ఓన్ ఫ్యామిలీయే ఆయనని పట్టించుకోవట్లేదు. బికాస్ వైఎస్ షర్మిల అగెనిస్ట్గా ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ అమ్మగారు కూడా అగెనిస్ట్గా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఆయనని చూడాలనే ఉద్దేశంలో కూడా లేదు. మరి ఆయనకి ఫ్యూచర్ ఉంటుందా? నెక్స్ట్ ఎలక్షన్లో కనీసం ఈ 11 సీట్లైనా వస్తాయా రావా? అప్పుడు దాకా పార్టీ ఉండాలి కదా. ఓకే, దానికన్నా ముందే వెళ్ళిపోద్దండి ఆయన. అది ఆయన స్క్రిప్ట్, అది ఆయన స్క్రిప్ట్ ఆయనే రాసుకున్నాడు. త్వరలో మనమే చూస్తాం. బీజేపీలోకి పోయారంట వాళ్ళు, తెలుగుదేశంలోకి పోయారంటారు. ఆల్రెడీ చాలా మంది వెళ్ళిపోతారంట. ఇది రెడ్ బుక్ కి సంబంధించి సార్, రెడ్ బుక్ ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి రెడ్ బుక్ పాలన జరుగుతోంది, అందరూ అత్యాచారాలకు సంబంధించి, అదేవిధంగా ఇన్ని జరుగుతున్నా వేరే వాటి గురించి పట్టించుకోవట్లేదు, ఆంధ్రలో వేరే వాటి ఇష్యూస్ ని వదిలేసి మా మీద కక్ష కట్టారు అని అంటున్నారు. దానికి మీకు ఉదాహరణ చెప్తా. చెప్పండి సార్. మేము షూటింగ్ చేస్తున్నాం ప్రకాశం డిస్ట్రిక్ట్లో. అక్కడ ఒక అమ్మాయిని కొంతమంది ఆకతాయిలు ఆ పల్లెటూరులో ఏడిపిస్తున్నారు. వాళ్ళ తమ్ముడు వెళ్ళి ఇది ఏంటి అని అడిగినందుకు వాడిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అప్పుడు లేని జాలి, దయ ఇప్పుడు గుర్తుకొచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక డాక్టర్ని పిచ్చోడిని చేసి కోవిడ్ టైంలో ఆయన చంపేశారు నర్సీపట్నంలో. అప్పుడు లేని దయ ఇప్పుడు గుర్తు వచ్చిందా? అలాగా ఎంతోమంది అమ్మాయిలు బలైపోయారు, అన్ని రకాలుగా నాశనం అయిపోయింది. మొత్తం ఒక అరాచకమైన పరిపాలన, ఆకృత్యాలు, అరాచకాలు ఎన్నో జరుగుతుండటం వల్ల ఇవన్నీ నాశనం అయిపోయి ఒక దారిన రాష్ట్రం కరెక్ట్గా లేదు, ఇది ఆకృత్యాల నిలయం, రాష్ట్రపతి పరిపాలన పెట్టేయండి అని అంటాడు అతను. రాష్ట్రపతి పరిపాలన అనేది ఎప్పుడు వస్తుందంటే దేశం అస్తవ్యస్తంగా ఉండి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పి ఆర్థిక వ్యవస్థ పడిపోతే, దానికి సంబంధించి ఉగ్రవాదులు దీని మీద అటాక్ చేస్తే అప్పుడు ప్రధానమంత్రి రాష్ట్రపతి పరిపాలన పెట్టండి అని సిఫారసు చేయాలి. ఈయన ఎవరైనా నలుగురు ఇప్పుడు మాట్లాడుకుని నవ్వుకుంటుంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టండి అంటాడు. ఇతను ఏంటంటే దుర్మార్గుడికి తగిన శాస్తి జరిగింది. సార్, అంటే మీకు ఇప్పుడు ఏదైనా పోస్ట్ ఆశిస్తున్నారా? బికాజ్ అందరూ అదే అనుకుంటున్నారు, మీరు పోస్ట్ ఆశిస్తున్నారు కాబట్టే మీరు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. బికాస్ మీకు పవన్ కళ్యాణ్తోని, మెగా ఫ్యామిలీతోని మంచి అనుబంధం ఉంది కాబట్టే మీరు ఒక హోదా కోసం అక్కడ జాయిన్ అయ్యారు అని. కరెక్టేనా సార్ అది? ఎలాగండి? మీరు పార్టీలో జాయిన్ అవ్వడానికి ఒక ఐదర్ ఫ్యూచర్లో ఏదన్నా పోస్ట్ ఇస్తారని, లేకపోతే మళ్ళీ ఎస్వీబీసీఏ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక పోస్ట్ కోసమే జాయిన్ అయ్యారు అంటున్నారు. చాలామంది తెలియని వాళ్ళకి మీరే చెప్పండి ఇంటర్వ్యూ ద్వారా. చెప్పండి. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి జెండా కూడా రాకముందు నాగబాబు గారితో పాటు నేనే ఉంది. ఎన్నో గ్రామాలు తిరిగాం, ఎన్నో పట్టణాలు తిరిగాం. తర్వాత ఒక 7 నెలలకి జెండా ఆవిష్కరించారు. ప్రజారాజ్యం పార్టీకి ఫస్ట్ నుంచి ఆయనతో పాటే ఉన్నా నేను. తర్వాత అన్నయ్య గారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాక మేమందరం సైలెంట్ అయిపోయాం. తర్వాత ఒకడు వచ్చి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి మాట తెప్పడు, మడం తప్పడు, యోధుడు, ధీరుడు, అది ఇది అనేటప్పటికి ఏదో సరే చిరంజీవి గారు ఉన్నప్పుడు మనం వెళ్తాం బాగుండదు. చిరంజీవి గారు వేరే దాంట్లోకి వెళ్ళిపోయారు. సరే మనం ఇటు వెళ్ళాము. అద్భుతంగా అపోజిషన్లోకి వచ్చాడు ఫస్ట్. తర్వాత ఎన్నికలు వచ్చినాయి, గెలిచాడు. గెలిచాక ఏమైంది, ఒక 3-4 నెలలు పరిపాలన బాగుంది. తర్వాత అంతా వచ్చేసారండి రెడ్లు. మేము రాయచోటి రెడ్లు, కడప రెడ్లు, ఖమ్మం రెడ్లు, ఇంకొక రెడ్లు అలాగా మొత్తం చేశారు. రెడ్డి అనే పేరు ఉంటే అద్భుతం. రెడ్డి అనే పేరు లేకపోతే క్యాస్ట్ పాలిటిక్స్ వాళ్ళు యూజ్ చేసింది. సో ప్రజలు కూడా ఆలోచించారన్నమాట, వీడి వల్ల మనకి ఏం ఉపయోగం, ఏదో అదే అన్నాడు బటన్ నొక్కుతాడు. బటన్లు నొక్కడం వల్ల ఉపయోగం లేదండి. అదే బటన్ నొక్కితే నీ సామాజిక వర్గాలన్నీ వేయాలిగా, నీకు
ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బ్రహ్మాండంగా మీకు ఓటింగ్ చేయాలి. కానీ అవ్వాతాతలు కానీ అక్కచెల్లెలు కానీ అందరూ కూటమి వైపు ఉన్నారు, బ్రహ్మాండమైన తీర్పునిచ్చారు. పొలిటిక్స్ గురించి కొద్దిసేపు పక్కకు పెడితే రామ్ చరణ్ గారి నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్ రాబోతుంది. అంటే ఇండియన్ 2 ఫ్లాప్ అయింది కదా, ఇంకా మాకు ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు అనేది ఒక డౌట్ జనాలకి. ఇంకోటి ఏంటంటే రాజమౌళి సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. దానికి చాలానే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఆయన యమదొంగ చేసిన తర్వాత శక్తి చేశారు, ఎన్టీఆర్ ఫ్లాప్ అయింది. మగధీర తర్వాత ఆరెంజ్ చేశారు, ఫ్లాప్ అయింది. అలా చెప్పుకుంటూ పోతే కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు ఎన్టీఆర్ అదేవిధంగా రామ్ చరణ్ ఇద్దరు సినిమాలు రాబోతున్నాయి. మీరు రామ్ చరణ్తో పాటు అంటే అదే అప్పట్లో ఉన్న సెంటిమెంట్ అండి, ఇప్పుడు లేదా సార్? సెంటిమెంటు కాదండి, తీసే విధానం, డైరెక్టరు ఆ ప్రజెంట్ చేసే స్టోరీ అది. ఇక్కడికి వచ్చినట్టు గేమ్ చేంజర్లో నేను ఎస్జే సూర్య పక్కన నేను మెయిన్ క్యారెక్టర్ అది. నేను ద వే ఆఫ్ యాక్టింగ్ రామ్ చరణ్ గారి లెవెల్స్ 1000 ఉన్నాయన్నమాట. 100 అంటారు ఎవరైనా, 1000 లెవెల్స్ ఉన్నాయి. భారతీయ 2 ఫ్లాప్ అది దీని మీద అసలు ఇంపాక్టే చూపించదండి. దిస్ ఈజ్ ద ఎంటైర్ డిఫరెంట్ సబ్జెక్ట్. యూ విల్ గెట్ ఎ నేషనల్ అవార్డు ఫర్ దట్ మూవీ. డెఫినెట్ అది. అంటే మెగా ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో మీకు వాళ్ళకి మంచి సంబంధం ఉంది, అదేవిధంగా చూస్తూ ఉంటాం కూడా, మీరు వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీలో జాయిన్ అయినప్పుడు ఎలా మాట్లాడారు? ప్రజెంట్ అక్కడ పార్టీకి సంబంధించి ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మీ సలహా ఏమైనా అడుగుతూ ఉంటారా? పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి వచ్చిన మనిషి అండి, ఒక నాయకుడు. ఖద్దరు బట్టలు వేసుకునే నాయకులు కానీ ఖద్దరు వాసన అంటున్నటువంటి నాయకుడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది, నేను సెక్రటేరియట్కి వెళ్తే అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ అక్కడ సెక్రటేరియట్లో సిమ్ముకునే వాళ్ళు కానీ, మీరు ఎక్కువసార్లు ఇక్కడ కనపడకండి, మీరు వస్తే మళ్ళీ ఆయన సినిమా మీదకి వెళ్ళిపోతాడు ఆయన అలా జనాల గుండెల్లో ఉండిపోయాడు. ఆయన రోజుకి 18 గంటలు పనిచేస్తున్నాడు సెక్రటేరియట్లో. 5 శాఖల మీద అవగాహన పెంచుకున్నాడు, బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. సో ఈ మెగా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి నాకు అభిమానం. మెగా ఫ్యామిలీ నన్ను పిలిచి ఆదరించి, రాజకీయాలు వేరు సినిమా వేరు, నువ్వు మావాడివి, మా మనిషివి. అటు చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు కానీ, అటు మన వరుణ్ తేజ్ కానీ, ఇంకా ఉన్న సాయి ధరమ్ తేజ్ కానీ, వీళ్ళందరితో నేను రామ్ చరణ్ గారు అందరితో నేను వర్క్ చేస్తాను ఉన్నాను. ఇంకా నాకు ఎప్పుడైనా ఎవరికైనా మెగాస్టార్ని పొగిడితే వేషాలు ఇస్తారని పోనీ అనుకుందాం, వాళ్ళు సోషల్ మీడియాలో అన్నట్టు. పోనీ చిరంజీవి గారు కుటుంబం ఏంటంటే, ఇఫ్ వీఆర్ వర్తబుల్ ఫర్ దట్ క్యారెక్టర్ దే విల్ గివ్. అది మనకి ఉపయోగపడినప్పుడు వాళ్ళు పిలవరు. ఇది ఎందుకు తెలుసుకోరు అంటాను నేను. ఇప్పుడు అలాగే పోనీ మేము మెగాకి భజన చేస్తే ఎన్ని సినిమాల్లో ఉండాలండి మేము? సార్ ఇంకోటి, వైఎస్ఆర్సీపీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి భజన చేయాలంట కదా, నిజమేనా? బాగా అది బాగా చేయాలి. మరి ఆ భజన నచ్చకే కదా బయటకు వచ్చింది. కూటమిలో అట్లా లేదా? ఎవడో పట్టించుకోడు, భజనలకి వాల్యూ లేదు ఇక్కడ. వీడు భజన చేస్తాడంటే రేపు వాడిని పక్కకి పొమ్మంటారు, వాళ్ళకి నచ్చదు. పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా అట్లా? పవన్ కళ్యాణ్ గారు అస్సలు పట్టించుకోడు, కనీసం దేకని కూడా. ఆయన మీద సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టినా కూడా ఆయన చూడడు. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం అంటాడు. సార్ ఓజీ గురించి ఏమంటారు? ఓజీ మూవీ. ఓజీ నేను చేయలేదండి. ఓజీ ఒక అద్భుతం. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అద్భుతం అండి. ఓజీ కన్నా ముందు హరిహర వీరమల్లు ఆయన పార్ట్ ఉంది. అది కూడా నాకు తెలిసిన సమాచారం మేరకు అక్కడే చుట్టుపక్కల అమరావతి దగ్గరే సెట్ వేసి షూట్ చేస్తారట. అది ఒక 1000 కోట్లు కలెక్షన్ లాగేస్తుందండి అది. ఓకే. సో ఫైనల్గా మీకు ప్రజెంట్ మీరు కూటమిలో జాయిన్ అయిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? జనసేన జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంది? అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఎలా ఉండింది? వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినప్పుడు నాకేం పెద్ద నేనేం ఆశించలేదండి దాంట్లో. అక్కడ వైఎస్ఆర్సీపీ, ఇక్కడ కూటమిలోకి వచ్చాక మేమందరం కలిసికట్టుగా పనిచేసాం. అద్భుతం ఉంది, అద్భుతమైన లీడర్లను చూసాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే యాక్చువల్లీ షూట్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసి ఉంటే ఐమ్ వెరీ సారీ సార్. సో చూశారు కదా పృథ్వీరాజ్ గారికి సంబంధించి ఆయన ఫిలిం జర్నీ, అదేవిధంగా ఇటు పొలిటికల్లో రీసెంట్గా జరిగిన కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడడం జరిగింది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.